యెహోషువ గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం నుండి. హాసోరు రాజైన యాబీను జరిగిన వాటన్నిటిని గూర్చి విని మాదోను రాజైన ఏబాబుకును షిమ్రోను రాజుకును పక్షాపు రాజుకును ఉత్తర దిక్కునున్న మన్యదేశంలోను కిన్నెరెతు దక్షిణ దిక్కునున్న అరాబాలోను షెఫేలాలోను పడమటనున్న దోరు మన్యములోను ఉన్న రాజులకును తూర్పు పడమటి దిక్కుల యందలి కనానీయులకును అమోరీలకును హిత్తీయులకును పెరిజీలకును మన్యంలోనున్న ఎబూసీలకును మిస్పా దేశమందలి హెర్మోను దిగువ నుండు హివ్వీయులకును వర్తమానము పంపగా వారు సముద్ర తీరమందలి ఇసుక రేణువులంత విస్తారముగానున్న తమ సైనికులందరినీ సమకూర్చుకొని విస్తారమైన గుర్రములతోనూ రథములతోనూ బయలుదేరిరి. ఆ రాజులందరూ కూడుకొని ఇజ్రాయేలీలతో యుద్ధము చేయుటకు మేరోము నీళ్ల యొద్దకు వచ్చి దిగగా, యెహోవా వారికి భయపడుకుము, రేపు ఈ వేళకు ఇజ్రాయేలీల చేత సంహరింపబడిన వారినిగా నేను వారినందరినీ అప్పగించెదను. నీవు వారి గుర్రముల పుతికాలి నరమును తెగకోసి వారి రథములను అగ్నిచేత కాల్చుదు అని యెహోషువతో సెలవిచ్చెను. కాబట్టి యెహోషువయు అతనితో కూడనున్న యోధులందరూ హఠాత్తుగా మేరోము నీళ్ల యొద్దకు వారి మీదికి వచ్చి వారి మీద పడగా, యెహోవా ఇజ్రాయేలుల చేతికి వారిని అప్పగించెను. వీరు వారిని హతము చేసి మహాసీదోను వరకును మిస్రే పద్మాయిము వరకును తూర్పు వైపున మిస్పే లోయ వరకును వారిని తరిమి నిశ్శేషముగా చంపిరి. యెహోవా యెహోషువతో సెలవిచ్చినట్లు అతడు వారికి చేసెను. అతడు వారి గుర్రముల పుదికాలి నరమును తెగకోసి వారి రథములను అగ్నితో కాల్చివేసెను. ఆ కాలమున యెహోషువ వెనుకకు తిరిగి హాసోరును పట్టుకొని దాని రాజును కత్తివాతను హతము చేసెను. పూర్వము హాసోరు ఆ సమస్త రాజ్యములకు ప్రధానము. ఇజ్రాయేలీలు దానిలోనున్న ప్రతి వానిని కత్తివాతను హతము చేసిరి. ఎవరునూ తప్పించుకొనకుండా యెహోషువ వారినందరినీ నిర్మూలము చేసెను. అతడు హాసోరును అగ్నితో కాల్చివేసెను. యెహోషువ ఆ రాజులందరినీ హతము చేసి వారి పట్టణములను పట్టుకొని కొల్లబెట్టెను. యెహోవా సేవకుడైన మోషే ఆజ్ఞాపించినట్లు అతడు వారిని నిర్మూలము చేసెను. అయితే యెహోషువ హాసోరును కాల్చివేసెను కాని మెట్టల మీద కట్టబడి ఉన్న పట్టణములను ఇజ్రాయేలీలు కాల్చివేయలేదు. ఆ పట్టణముల సంబంధమైన కొల్ల సొమ్మును పశువులను ఇజ్రాయేలీలు దోచుకొనిది. నరులలో ఒకరిని విడవకుండా అందరినీ నశింపచేయ వరకు కత్తివాతను హతము చేయుచు వచ్చిరే. యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించెను. యెహోషువ అలాగే చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో నొకటియు అతడు చేయక విడవలేదు. యెహోషువ శేయూరుకు పోవు హాలోకు కొండ మొదలుకొని లెబనోను లోయలో హెర్మోను కొండ దిగువనున్న బల్గదా వరకు ఆ దేశమంతటిని అనగా మన్యమును దక్షిణ దేశమంతటిని గోషేను దేశమంతటిని షెఫేలా ప్రదేశమును మైదానమును ఇజ్రాయేలు కొండలను వాటి లోయలను వాటి రాజులందరినీ పట్టుకొని వారిని కొట్టి చంపెను. బహుదినములు యెహోషువ ఆ రాజులందరితో యుద్ధము చేసెను. గిబియోను నివాసులైన హివ్వీయులు కాగా ఇజ్రాయేలుతో సంధి చేసిన పట్టణము మరి ఏదియూ లేదు. ఆ పట్టణములన్నిటినీ వారి యుద్ధములో పట్టుకొనిరే. వారిని నిర్మూలము చేయడని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇజ్రాయేలీలు కనికరింపక వారిని నాశనము చేయ నిమిత్తము వారు ఇజ్రాయేలుతో యుద్ధము చేయుటకు వచ్చినట్లు యెహోవా వారి హృదయములను కఠినపరిచియుండెను. ఆ కాలమున యెహోషువ వచ్చి మన్యదేశంలోను అనగా హెబ్రోనులోను దెబీరులోను అనాబులోను యూదా మన్యములన్నిటిలోను ఇజ్రాయేలీల మన్య ప్రదేశములన్నిటిలోనూ ఉన్న అనాకీయులను నాశనము చేసెను. యెహోషువ వారిని వారి పట్టణములను నిర్మూలము చేసెను. ఇజ్రాయేలీల దేశమందు
అనాకీలలో ఎవడునూ మిగిలి ఉండలేదు. గాజాలోను, గాతులోను, అష్టోదులోను మాత్రమే కొందరు మిగిలియుండిరి. యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువ దేశమంతటినీ పట్టుకొనెను. యెహోషువ వారి గోత్రముల చొప్పున ఇజ్రాయేలీలకు స్వాస్థ్యముగా దానిని అప్పగించెను. అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభిక్షముగా నుండెను. యెహోషువ గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం నుండి. ఇజ్రాయేలు యొర్దానుకు తూర్పుగా అవతలనున్న అర్నోను లోయ మొదలుకొని హెర్మోను కొండ వరకు తూర్పు నందలి మైదానమంతటిలో హతము చేసి వారి దేశములను స్వాధీనపరుచుకొనిన రాజులు ఎవరనగా, అమోరీల రాజైన సీహోను, అతడు హెబ్షోనులో నివసించి అర్నోను ఏటి తీరం నందలి అరోయేరు నుండి అనగా ఆ ఏటి లోయ నడుమ నుండి గిలాదు అర్ధభాగమును అమ్మోనీయులకు సరిహద్దుగానున్న యబ్బూకు ఏటిలోయ వరకును, తూర్పు దిక్కున కెన్నెరెతు సముద్రం వరకును, తూర్పు దిక్కున బెత్యేషిమోతు మార్గమున ఉప్పు సముద్రముగానున్న అరాబా సముద్రం వరకును, దక్షిణ దిక్కున పిస్కా కొండ చర్యల దిగువనున్న మైదానము వరకును ఏలినవాడు. ఇజ్రాయేలీలు బాషాను రాజైన ఓగు దేశమును పట్టుకొనిరి. అతడు రెఫాయిముల శేషంలో నొకడు. అతడు అష్టారోతులోను ఎద్రెయిలోను నివసించి గెషూరీయుల యొక్కయు మయకాతీయుల యొక్కయు సరిహద్దు వరకు బాషాను అంతటిలోను సల్కాలోను హెర్మోను లోయ హెబ్షోను రాజైన సీహోను సరిహద్దు వరకు గిలాదు అర్ధభాగంలోను రాజ్యమేలినవాడు. యెహోవా సేవకుడైన మోషేయు ఇజ్రాయేలీలను వారిని హతము చేసి, యెహోవా సేవకుడైన మోషే రూబేనీలకును గాదీలకును మనష్షే అర్ధగోత్రపు వారికిని స్వాస్థ్యముగా దానినిచ్చెను. యొర్దానుకు అవతల అనగా పడమటి దిక్కున లెబనోను లోయలోని బయల్గాదు మొదలుకొని సేయీరు వరకు నుండు హాలాకు కొండ వరకు యెహోషువయు ఇజ్రాయేలీలను జయించిన దేశపు రాజులు వీరు. యెహోషువ దానిని ఇజ్రాయేలీలకు వారి గోత్రముల వారి చొప్పున స్వాస్థ్యముగా ఇచ్చెను. మన్యములోను లోయలోను షెఫేలా ప్రదేశంలోను చర్యల ప్రదేశములలోను అరణ్యంలోను దక్షిణ దేశంలోనూ ఉండిన హిత్తీలు, అమోరీలు, కనానీయులు, పెరిజ్జీలు, హివ్వీలు, యెబూసీయులను వారి రాజులను ఇజ్రాయేలీలు పట్టుకొనిరి. వారెవరనగా ఎరికో రాజు, బేతేలు నొద్దునున్న హాయి రాజు, యెరూషలేం రాజు, హెబ్రోను రాజు, యర్యూతు రాజు, లాకీషు రాజు, ఎగ్లోను రాజు, గెజెరు రాజు, దెబీరు రాజు, గెదెరు రాజు, హోర్మా రాజు, అరాదు రాజు, లిబ్నా రాజు, అదుల్లాము రాజు, మక్కేదా రాజు, బేతేలు రాజు, తప్పూయా రాజు, హెపెరు రాజు, ఆఫెకు రాజు, లషారోను రాజు, మాదోను రాజు, హాసోరు రాజు, షిమ్రొమ్నారోను రాజు, అక్షాపు రాజు, తానాకు రాజు, మెగిద్దో రాజు, కెదేషు రాజు, కర్మోలులో యుక్నెయాము రాజు, దోరు మెటిలలో దోరు రాజు, గిల్గాలులోని గేయుల రాజు, తిర్సా రాజు. ఆ రాజులందరి సంఖ్య 31. యెహోషువ గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం నుండి. యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఇలాగు సెలవిచ్చెను, నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు, స్వాధీనపరుచుకొనుటకు అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలియున్నది. మిగిలిన దేశము ఏదనగా ఫిలిష్తీయుల ప్రదేశములనియు గెషూరీయుల దేశమంతయు ఐగుప్తునకు తూర్పుననున్న షీహోరు మొదలుకొని కనానీయులవని ఎంచబడిన ఉత్తర దిక్కన ఎక్రోనీల సరిహద్దు వరకును ఫిలిష్తీయుల 5 సర్దారులకు చేరిన గాజీల యొక్కయు అష్టోదీయుల యొక్కయు అల్కెలోనీయుల యొక్కయు గాతీయుల యొక్కయు ఎక్రోనీల యొక్కయు దేశమును దక్షిణ దిక్కున ఆవీల దేశమును కనానీయుల దేశమంతయు సీదోనీయులదైన మేరా మొదలుకొని ఆఫిక వరకునున్న అమోరీల సరిహద్దు వరకును గిబ్లీల దేశమును హెర్మోను కొండ దిగువనున్న బయల్గాదు మొదలుకొని హామాతునకు పోవు మార్గము వరకు లెబనోను ప్రదేశమంతయు లెబనోను మొదలుకొని మిస్రే పొత్కాయిము వరకును దేశము మిగిలియున్నది. మన్యపు నివాసులందరినీ సీదోనీలందరినీ నేను ఇజ్రాయేలుల ఎదుట నుండి వెళ్ళగొట్టెదను. కావున నేను నీకు ఆజ్ఞాపించినట్లు నీవు ఇజ్రాయేలీలకు స్వాస్థ్యముగా దాన్ని పంచిపెట్టవలెను. 9 గోత్రములకు మనష్షే అర్ధగోత్రమునకును
ఈ దేశమును స్వాస్థ్యముగా పంచిపెట్టుము. యెహోవా సేవకుడైన మోషే వారికిచ్చినట్లు రూబేనీలు, గాదీయులు తూర్పు దిక్కున యోర్దాను అవతల మోషే వారికిచ్చిన స్వాస్థ్యమును పొందిరి. అది ఏదనగా అర్షోను ఏటిలోయ దరినున్న అరోయేరు మొదలుకొని ఆ లోయ మధ్యనున్న పట్టణము నుండి దీబోను వరకు మెదబా మైదానమంతయు, అమ్మోనీల సరిహద్దు వరకు హెబ్షోనులో ఏలికయు, అమోరీల రాజునైన సీహోను యొక్క సమస్త పురములను, గిలాదును, గెషూరీల యొక్కయు, మాయా కాతీయుల యొక్కయు దేశము, హెర్మోను మన్యమంతయు, సల్కా వరకు బాషాను దేశమంతయు, రెఫాయీల శేషములో అష్టారోతులోను ఎద్రీలోను ఏలికయైన ఓగు రాజ్యమంతయు మిగిలియున్నది. మోషే ఆ రాజులను జయించి వారి దేశమును పట్టుకొనెను. అయితే ఇజ్రాయేలీలు గెషూరీల దేశమునైనను మాయకాతీల దేశమునైనను పట్టుకొనలేదు. కనుక గెషూరీలను మాయకాతీయులను నేటి వరకు ఇజ్రాయేలీల మధ్యను నివసించుచున్నారు. లేవీ గోత్రమునకే అతడు స్వాస్థ్యము ఇయ్యలేదు. ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనకు అర్పింపబడు హోమములే వారికి స్వాస్థ్యము. వారి వంశములను బట్టి మోషే రూబేనీలకు స్వాస్థ్యమిచ్చెను. వారి సరిహద్దు ఏదనగా అర్నోను ఏటిలోయ దరినున్న అరోయేరు మొదలుకొని ఆ లోయలోనున్న పట్టణము నుండి మెదబా యొద్దనున్న మైదానమంతయు, హెబ్షోనును మైదానంలోని పట్టణములన్నీయు, దీబోను, బామోత్ బయలు, బేత్పయల్మాయోను, యాహసు, కెదేమోతు, మేఫాతు, కిరియతాయిము, సిబ్నాన్ లోయలోని కొండమీది సెరెత్షాహరు, బెత్పయోరు, పిస్కా కొండ చర్యలు, బెత్యషీమోతు అను పట్టణములను, మైదానంలోని పట్టణములన్నీయు హెబ్షోనులో ఏలికయు, మోషే జయించిన వాడునైన సీహోను వశముననున్న ఏవీరేకము, సూరు, హోరు, రేబా అను మిద్యాను రాజుల దేశమును అమోరీల రాజైన సీహోను రాజ్యమంతయు వారికి స్వాస్థ్యముగా ఇచ్చెను. ఇజ్రాయేలీలు బెయూరు కుమారుడును సోదెగాడునైన బిలామును తాము చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గముతో చంపిరి. యోర్దాను ప్రదేశమంతయు రూబేనీయులకు సరిహద్దు. అదియు దానిలోని పట్టణములను, గ్రామములను రూబేనీయుల వంశముల లెక్క చొప్పున వారికి కలిగిన స్వాస్థ్యము. మోషే గాదు గోత్రమునకు అనగా గాదీయులకు వారి వంశముల చొప్పున స్వాస్థ్యమిచ్చెను. వారి సరిహద్దు యాజరును, గిలాదు పట్టణములన్నీయు రబ్బాకు ఎదురుగానున్న అరోయేరు వరకు అమ్మోనీల దేశంలో సగమును, హెబ్షోను మొదలుకొని రామెత్మి జపోటీము వరకును, మహనయము మొదలుకొని దెబీరు సరిహద్దు వరకును, లోయలో బేతారాము, బేత్నీం రాసుకోతు, సాపోను అనగా హెబ్షోను రాజైన సీహోను రాజ్య శేషమును, తూర్పు దిక్కున యోర్దాను అవతల కిన్నెరెతు సముద్ర తీరం వరకు నున్న యోర్దాను ప్రదేశమును, వారి వంశముల చొప్పున గాదీలకు స్వాస్థ్యమైన పట్టణములను, గ్రామములను ఇవి. మోషే మనష్షే అర్ధగోత్రములకు స్వాస్థ్యమిచ్చెను. అది వారి వంశముల చొప్పున మనష్షీల అర్ధగోత్రములకు స్వాస్థ్యము. వారి సరిహద్దు మహానయము మొదలుకొని బాషాను యావత్తును, బాషాను రాజైన ఓగు సర్వరాజ్యమును, బాషానులోని యాయిరు పురములైన బాషానులోని 60 పట్టణములను, గిలాదులో సగమును, అష్టారోతు, ఎద్రెయిములను, బాషానులో ఓగురాజ్య పట్టణములను మనష్షే కుమారుడైన మాకీరు అనగా మాకీరీయులలో సగము మందికి వారి వంశముల చొప్పున కలిగినవి. ఎరుకో యొద్ద తూర్పు దిక్కున యోర్దాను అవతలనున్న మోయాబు మైదానములో మోషే పంచిపెట్టిన స్వాస్థ్యములు ఇవి. లేవీ గోత్రమునకు మోషే స్వాస్థ్యము పంచిపెట్టలేదు. ఏలయనగా ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము.